ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమందు నిర్గమాకాండములో ఒక మాట ధ్యానం చేశాం. 19వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక గ్రద్ద తన పిల్లల్ని ఏ విధంగానైతే రెక్కల మీద మోస్తుందో నేను మిమ్మల్ని అలాగే మోశాను 40 సంవత్సరాలు అని ఇశ్రాయేలు గురించి ప్రభు మాట్లాడారు. అది మనకి నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో. అదే అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారు అంటే, మీరు నా మాట వింటే నా నిబంధనను శ్రద్ధగా పాటిస్తే సకల జాతి వారిలో మీరే నా వారవుతారు అని నిబంధన చేశాడు ప్రభు. దేవుడు నిబంధన దేవుడు అని పేరుంది. మనము నిబంధన ప్రజలమని పేరుంది. నిబంధన అంటే ఐడియా ఉందా? వడంబడిక అంటే ఒక అగ్రిమెంట్. వడంబడిక ఎప్పుడు ఇద్దరు మనుషుల మధ్య లేదా 2 వర్గాల మధ్య జరుగుద్ది. ఇది వడంబడిక. మన దేవుడు వడంబడిక దేవుడు. ఎవరెవరి మధ్య వడంబడిక జరిగింది? దేవుడి మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య. 2 వర్గాల మధ్య, దేవుడి మధ్య, ఇశ్రాయేలు మధ్య ఆయన వారికి నిబంధన చేశాడు. మొదటి నుండి కూడా మీరు గమనిస్తే బైబిల్లో దేవుడు నిబంధన చేస్తూనే ఉన్నాడు, మాటిస్తూనే ఉన్నాడు. నోవహుకి మాటిచ్చాడు. జలప్రళయం ముగిసిన తర్వాత దేవుడు ఆరణ్యాల మీద ఉన్న ప్రతి ప్రాణితో ఆయన ఒడంబడిక చేసుకున్నాడు. అతడు నివసించున్న ఈ భూమిని ఇక ముందెన్నడూ కూడా నేను శపింపను. ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ప్రాణులను చంపను. దేవుడు నోవహుకు అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేస్తున్నాను అన్నాడు. ఇంద్రధనుసు మేఘములో ఉండును. దాన్ని చూచినప్పుడు దేవునికిని భూమి మీద జీవరాశికిని నడుమ ఉన్న శాశ్వతమైన నిబంధన మీరు గుర్తు చేసుకోవాలి అన్నాడు. నోవహు కాలంలో టోటల్గా జలప్రళయం వచ్చి ఒక నోవహు ఫ్యామిలీ మాత్రమే భూమి మీద ఉన్నారు. ఇంక అందరూ చనిపోయారు. అప్పుడు కాస్త ప్రభువు వేదన గురయ్యి నోవహుతో వాళ్ళ పిల్లలతో అన్నారట, ఇంకా నేను ఎప్పుడు ఇలా చేయను. ఏదన్నా అక్కడక్కడ జనాలు వరదలతో తుఫానులతో చనిపోయేలాగా అవుద్ది, కానీ ఒకేసారి తుడుచుకు పెట్టుకు వెళ్ళేది ఇంకా నేను చేయను. నేను చేయను అన్నదానికి మీకు ఒక గుర్తునిస్తున్నాను. అదే ఆకాశంలో ఇంద్రధనుసు, రెయిన్బో. అది వర్షం రాగానే ఆగిపోగానే ఇంద్రధనుసు ఉంటుంది. అది దేవుడు ఆ రోజున ఒక గుర్తుగా నిబంధన చేశాడు వాళ్ళతో. ఆ నిబంధన నేటికి మనం చూస్తూ ఉన్నాము. అందుకే అక్కడక్కడ జలప్రళయాలు వచ్చినా, కొన్ని ఏరియాల్లో తుఫానులు వచ్చి, సునామీలు వచ్చి, వరదలు వచ్చి, ఇలా నదులు మునిగి చాలా మంది చనిపోతున్నారు తప్ప ప్రపంచం మొత్తం కూడా లయమవల. ఎందుకు లయమవల? ఆ రోజు జరిగింది నోవహు కాలంలో. ఇంకా నేను చేయను అని ప్రభు వాగ్దానం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో కూడా నిబంధన చేశాడు ఆయన. అబ్రహాంతో ఏ దిగులు లేకుండా నువ్వు నీ పితలను కలుసుకుంటావు, నువ్వు వృద్ధాప్యమందు నీ ముసలితనమందు పాతి పెట్టబడతావు అని ప్రభు మాట్లాడారు. అలాగే ఆ మాట అక్షరాల నెరవేరింది. అతడు దీర్ఘకాలము నిండు వృద్ధాప్యంలో అతను మరణించి తన పూర్వీకులను కలుసుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు అబ్రహాముకి ఏ నిబంధన అయితే చేశాడో, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు ఒకసారి సంతానమును గూర్చిన నిబంధన చేశాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నీ భార్య నెక్స్ట్ తప్పకుండా కుమారుని కంటుంది కనుక నేను నీతో ఒడంబడిక చేస్తున్నాను.
అతని తర్వాత తరంలో కూడా నేను శాశ్వతమైన ఒడంబడిక చేసుకుందును అని మాట్లాడాడు. అలాగే ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాటని ఆయన నిలబెట్టుకుని ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలుతో అంటాడు, ఏమంటున్నా అంటే, మీకు నా నిబంధన మీరు శ్రద్ధగా గనక పాటిస్తే ఈ లోకంలో మీరు నా వారు అవుతారు అన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రభు మాటలు సంపూర్తిగా వింటే మీకు కూడా ఆయన వాగ్దానం లేదా ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మాటలు, మనుషులు ఒడంబడికలు కాదు. దేవుని ఒడంబడిక తీసుకోండి. ఆకాశము గతించిన, భూమి గతించిన మీకు ఆయన చేసిన ప్రమాణం మాత్రము అది మర్చిపోయే దేవుడు కాదు. కనుక అబ్రహాము శారా తనకు కలిగిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టింది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే దేవుడు తన నిబంధన మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రభు అబ్రహాంతో ముందే జరిగే విషయం చెప్పాడు. నీ సంతతి వారు కాని దేశానికి వెళతారు, పరదేశులుగా వెళతారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఒక 400 సంవత్సరాలు వాళ్ళు నీ ప్రజలను బాధిస్తారు. ఆ తర్వాత నేనే దేవుణ్ణని వారు తెలుసుకునేలాగా చేస్తా. నీ సంతతి వారు ఐశ్వర్యంతో తొలతూగుతూ ఆ దేశం నుండి బయటకు వస్తారు. 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. నిజంగా అక్షరాల ఆయన చెప్పిన మాట, ఆయన నిబంధన మర్చిపోలేదు. అలాగే అక్షరాల కూడా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు అయ్యాక ఆస్తి పాస్తులతో వాళ్ళు బయటికి రాగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు నిబంధన మర్చిపోయేవాడు కాదు. బైబిల్లో హోషేయ అంటాడు, ప్రజలు ఆదామును తావుకు రాగానే నా నిబంధన మీరి నాకు ద్రోహం చేస్తుంది. అనగా మీరే నిబంధన మర్చిపోయారు. నా నిబంధన మీరు పూర్తిగా మర్చిపోయారు. ఈ ఉదయకాలం ముందు దేవుడు మీతో ఏమి నిబంధన చేశాడో మీకు అవగాహన ఉందా? మీ జ్ఞాపకాలు ఉన్నాయా? వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడేమో నిబంధన, లేక కళ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడేమో. ఆ రోజున ఇశ్రాయేలు దేవుని నిబంధన తుడిచివేశారు. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన ఒడంబడికను మనుషులు మర్చిపోయారు. అందువలన ప్రభు అందరినీ కల్దీలు రాజుకు అప్పగించారు అనే మాట 2వ రాజుల గ్రంథంలో ఉంది. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఒడంబడిక, ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడి నిబంధన మర్చిపోతావో దేవుడు అన్య జనాంగానికి అప్పగించే దేవుడై ఉన్నాడు. కనుక నీ మదిలో దేవుడు ఎప్పుడు ఏ విధంగా నీతో మాట్లాడినా, ఎప్పుడు ఏ విధంగా దేవుడిని నేను దర్శించిన అవన్నీ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఇన్ని కోట్ల మంది ప్రజలు సమస్యలే ఆయన మర్చిపోకపోతే మరి మనకు కూడా నిబంధన దేవుడు ఏమైతే చేశాడో అది జ్ఞాపకం ఉండాలిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? లోకంలో ఉన్న జాతులన్నీ పాపభూయిష్టమైనవే. దేవుని జాతిగా ఉండుటకు ఏ జాతికి కూడా అర్హత లేదు. ఇశ్రాయేలు జాతి మంచిదని, గొప్పదని కాదు, గాని దేవుడు తన కృపచేతనే వారిని ఎన్నుకున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సాక్షులుగా జీవించడానికి, దేవుని చిత్తమును జరిగించడానికి, సత్యదేవుని ఆరాధనలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో తెలియచేయడానికి, మెస్సయ్య రాకడను ప్రత్యక్షపరచడానికి దేవుడి విధంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీతో చేసిన ఒడంబడిక, వ్యక్తిగతంగా చేసిన, లేక సండే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినా, లేదు మీరు బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు మాట్లాడినా, ఆయన వాగ్దానములను, ఆయన నిబంధనను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ నిబంధన ప్రజలుగా మనకి ఆయన దేవుడుగా, మనము ఆయన ప్రజలుగా ఉందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం.
సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు నిబంధన గురించి మాట్లాడారు. మీరు నిబంధన చేసే దేవుడివి, మేము నిబంధన ప్రజలం. ప్రభా, ఎవరికి ఏ విధమైన నిబంధనలు, ఏ కుటుంబంతో ఏ విధమైన ఒడంబడిక చేశారు, అవన్నీ కూడా వారి జీవితంలో మేలుగా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీరు మేలు చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలలో ఉన్న సమస్యలు, బంధకాలు ప్రతి ఒక్కటి విడుదలిచ్చి మీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని ఈ ఉదయకాల ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ వర్తమానాన్ని విన్నారో ఇతరులకి తప్పకుండా షేర్ చేయమని మనవి చేస్తున్నాం. అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో తెలియచేయమని మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.